హలో! వెల్కమ్ టు ఆయుషిత వ్లాగ్స్. ఇంట్లో శనగలున్నాయా? ఎప్పుడు ఉడకబెట్టుకొని తినడమే ఏంటి? కొత్తగా కాబూలీ పులావ్ చేసుకుందామా? చాలా ఈజీ తయారు చేసుకుందాం. ఇలా ముందుగా ఈ వైట్ బటానీ ఉంటది కదా! ఆటిలిని ముందు రోజు నైట్ నానబెట్టేసుకోవాలి. తర్వాత అందరికీ తెలిసిందే ఇలా కుక్కర్‌లో వేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వాటిని బాగా ఉడకబెట్టుకోవాలి. లేదంటే సరిగ్గా ఉడకవివి. ఇంకా పులావ్‌లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్‌గా. ఇది వెజ్ పులావ్ కాబట్టి నేను వెజ్ వేసుకుంటున్నాను. మీరు నాన్ వెజ్ కావాల్సి ఇందులో నాన్ వెజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ముందుగా నేను కుక్కర్‌లో చేసుకుంటున్నాను కాబట్టి ఆయిల్ వేసుకొని, మసాలా దినుసులన్నీ వేసుకొని బాగా వేయించుకున్నాను. చూడండి స్క్రీన్ పైన అన్నీ కనిపిస్తున్నాయి కదా! నేను అవన్నీ తీసుకున్నా. ఇలా కట్ చేసుకొని ముందుగా పెట్టేసుకున్నాను కాబట్టి వెజ్ కాబట్టి ఇలా వెజ్ వేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా ఆనియన్స్ వేసుకున్నా. ఆనియన్స్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి వాటిని. నేను తక్కువగా వేసుకుంటున్నాననమాట. తర్వాత ఇలా టొమాటో వేసుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నేను వీటి కోసం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను బియ్యం ముందుగా నానబెట్టుకున్నా. నేను బాస్మతి రైస్ యూజ్ చేయలే. నార్మల్ రైస్‌తో చేసేసాను. చూడండి 3 విజిల్స్ వచ్చాక బఠానీ బాగా ఉడికిపోయింది. ఇలా తర్వాత టొమాటో కూడా బాగా మగ్గించా. ఇంకా తర్వాత వెజిటబుల్స్ అన్నీ వేసేసుకున్నా ఒకటేసారి. వెజిటబుల్స్ ఇంకా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకున్నా. బాగా మగ్గనివ్వాలి కదా! ఇంకా నేను పొటాటోస్ కూడా ఇందులో వేసుకున్నాను. ఇంకా మీకు కావాల్సి ఇందులో మిల్ మేకర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదు. నేను ఓన్లీ వీటితోనే చేసుకుంటున్నాను. వీటిని బాగా కలుపుకొని వీటిని చిన్న మంట మీద పెట్టి నేను మగ్గనించుకుంటున్నా. కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇందులో. సాల్ట్ వేసుకుంటే కొంచెం త్వరగా మగ్గుతాయి కాబట్టి. ఇంకా మీకు కావాల్సి ఇందులో నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకోలేదు. మీ దగ్గర ఉంటే అది కూడా యూజ్ చేయొచ్చు. వీటిని బాగా కలుపుకోవాలి. అది బాగా మగ్గాలి కదా! ఎందుకంటే మనం వెజిటబుల్స్ ముందుగా ఉడకపెట్టలా డైరెక్ట్‌గా వేస్తాం ఇందులో. ఇలా వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అయిన తర్వాత ఇందులో మనం కారం అయితే అస్సలు యూజ్ చేయం. ఎంతలో అంత గరం మసాలాతో నేను వాడుతున్నాను. ఓన్లీ గరం మసాలా యూజ్ చేశా. అవి ఎంత తీసుకోవాలో కూడా ముందుగా మీకు స్క్రీన్ పైన వచ్చింది. తర్వాత సాల్ట్ వేసా. అయ్యో! కారం వేయలేదేంటి అని ఏమి అనుకోవద్దు. ఈ పులావ్ ఓన్లీ మసాలాతోనే చేస్తారు. కారం ఏం యూజ్ చేయరు ఇందులో. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనము ముందుగా ఉడకబెట్టుకున్న బఠానీ వేసేసాను ఇందులో. ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. లేకపోతే కొన్ని పక్కన పెట్టుకుని తర్వాత గార్నిష్ చేసుకుంటారంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇలా వాటిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ చూసుకోండి. మీకు ఆయిల్ సరిపోయినట్టయితే కనుక పర్వాలేదు. సరిపోలేదనుకున్నట్టయితే కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. వీటిని కూడా బాగా అవ్వనివ్వాలి. తర్వాత నేను ఈ టైంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసాను. ముందుగా వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ కాయగూరలని బాగా మగ్గనిచ్చుకున్నా. తర్వాత బఠానీ వేసి ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వీటిని మగ్గనివ్వాలి. ఇదంతా చిన్న ఫ్లేమ్‌లో పెట్టి చేసుకోండి. పెద్ద ఫ్లేమ్‌లో పెడితే అల్లం పేస్ట్ వేసాం కదా! వెంటనే మాడిపోతుంది. అలా చిన్న ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5 మినిట్స్ అలాగా కుక్ అయిన తర్వాత ఆ పేస్ట్ స్మెల్ పోయిన తర్వాత ఇలా బఠానీ ఉడకబెట్టుకున్న వాటర్ మాత్రమే. నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా! 2 గ్లాసులు వాటర్ ఏసుకుంటున్నాను. నాకు గ్లాసున్నర వచ్చింది. ఇంకొక అర గ్లాస్ వచ్చేసి మామూలు వాటర్ వేసుకొని ఇందులో వేసేసుకున్నా. మళ్ళీ చెప్తున్నాను బఠానీ ఉడకబెట్టుకున్న నీళ్ళు మాత్రమే వాడాలి ఇందులో. ఆ ఫ్లేవర్ ఆ రైస్‌కి పట్టి చాలా మంచి టేస్ట్ వస్తది. అండ్ ఇప్పుడు నేను సాల్ట్ చూసుకుంటున్నా. ఇంక డైరెక్ట్ రైస్ వేసేస్తాం కాబట్టి. నాకైతే కొంచెం చప్పగా అనిపించినట్టుంది నాకు. నేనైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇందులో. యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ ఒకసారి బాగా కలిపేసుకొని 5 మినిట్స్ అలా స్టవ్ మీద వదలండి. ఆ సాల్ట్ అంతా ఆ వాటర్‌కి అబ్జర్వ్ చేసుకోవాలి కదా! తర్వాత ఇప్పుడు మనము లాస్ట్ స్టేజ్ ఏంటంటే రైస్ వేసేసుకోవడమే డైరెక్ట్‌గా. నేను ముందుగా నానబెట్టుకున్నానని చెప్తున్నాను కదా! ఒక అరగంట నానబెట్టాను అంతే. అది కూడా మామూలు రైస్. నేను బాస్మతి రైస్ యూజ్ చేయలా. మీకు కావాల్సి బాస్మతి రైస్ కూడా యూజ్ చేయొచ్చు. బాస్మతి రైస్ అయితే మీరు 1 అవర్ నానబెట్టుకోవాలి డెఫినిట్‌గా. ఇలా రైస్ అంతా వేసేసుకుంటున్నాను నేను కొంచెం కొంచెంగా. అంటే వాటర్ ఇంకా ఎక్స్‌ట్రా దాంట్లో పడకుండా చేత్తో తీసి అలా వేస్తున్నాను నేను. మీరు ముందుగా వడగొట్టుకున్నట్టయితే అది ఇంకా మంచిది. ఇలా రైస్ అంతా వేసేసుకున్న తర్వాత స్లోగా తర్వాత కలుపుతున్నాను నేను చూడండి అటు ఇటు. కిందవి, పైనవి అన్నీ కలిసేలా కలుపుతున్నా. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మీకు సాల్ట్ అన్నీ సరిపోయినాయి అనిపించుకుని, అప్పుడు మీరు కుక్కర్ మూత పెట్టేసుకోండి. లేదంటే సాల్ట్ ఈ టైంలోనే చూసుకోవాలి. మళ్ళీ ఎందుకంటే రైస్ అంతా కుక్ అయిపోద్ది. నేను కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నా. ఒక 3 విజిల్స్ తర్వాత చూడండి అది బాగా కుక్ అయిపోయింది ఇంక రైస్. నార్మల్ పులావ్ వేరు, ఈ పులావ్ వేరు. బఠానీ ఉడకబెట్టిన వాటర్‌తో చేస్తాం కదా! స్మెల్ చాలా అంటే చాలా బావుంటది. టేస్ట్ ఇంకా బావుంటది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.